అనుదిన దైవ కృప. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు అనగా ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ అని ఇంగ్లీష్లో రాసి ఉంది. ప్రతి దానికి సమయము కలదు అని ప్రసంగి 3లో రాసి ఉంది. ప్రతి దానికి సమయం అంటే పుట్టుటకు, గిట్టుటకు, నవ్వుటకు, ఏడ్చుటకు, నాటుటకు, నాటిన దాన్ని పెరిగి వేయుటకు, ఈ విధముగా ప్రతిదానికి సమయం ఉన్నది. దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి సంపూర్ణమైన తరువాతనే పంపించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు పంపించాడు. అనగా ఇక లోకమునకు వేరే గత్యంతరము లేదు. అన్ని ప్రయత్నాలు విఫలమైపోయింది. ఇంకా దేవుడే దిక్కు అనుకున్నప్పుడే దేవుడు తన కుమారుడిని క్రీస్తుని లోకానికి పంపాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఇక నాకు దేవుడే దిక్కు, ఇక భరించలేను, ఇక నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపిన దేవుడు నీ యొక్క కాలము ఇక నీ వల్ల కాదు అనుకున్నప్పుడు ప్రభు నీలోనికి వచ్చి అద్భుతము చేయగలడు. క్రీస్తుని ప్రయత్నించు, క్రీస్తుకి ప్రార్థించు, ఆయన నిన్ను దీవిస్తాడు.